హాయ్ ఫ్రెండ్స్, మా బాబుతో వచ్చాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మిషికా బర్త్డే చూపించాను మీ అందరికీ. సో దాని గురించి నేనేం మాట్లాడలేదు. చాలామంది క్వశ్చన్స్ అడుగున్నారు, అంటే గిఫ్టులు బాగున్నాయి, ఎక్కడ చేయించారు, ఏమి ఇచ్చారు గిఫ్టులు, సో ఎలా ప్లాన్ చేసుకున్నారు, డెకరేషన్ ఎక్కడ చేయించారు, ఇలా చాలామంది అడుగున్నారు అన్నమాట. దానికోసంగా ఈ వీడియో చేస్తున్నామ్మా. ఏ నాన్న? సో నీ కూతురు మిషికా బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది. అవును. అంటే డెకరేషన్ మొత్తం కౌశి మృదులా ప్లాన్ చేసుకున్నారమ్మా. ఏదైతే బ్యూటిఫుల్గా వచ్చిందో అది వీళ్ళిద్దరు మెయిన్ అన్నమాట. స్నిగ్గీ కూడా అక్కడక్కడ ఇన్వాల్వ్ అయింది, కానీ నా ఇన్వాల్వ్మెంట్ అయితే పెద్ద లేదు, మీరు చూసుకోండి అని చెప్పేశాను అనమాట. అంటే గెస్టుల్ని పిలవడం మాత్రం నా వంతే. దాదాపు 95% నేను పిలిచిన వాళ్ళే వచ్చారనమాట గెస్టులు, లేదా ఒక 10% మృదులా వైపు నుంచి, మా వారి వైపు నుంచి వచ్చారు. మిగతా వాళ్ళందరూ అంటే కామన్గా ఫ్రెండ్స్, బంధువులు అందరిని అనమాట. అంతవరకు నేను చూసుకున్నాను, పిలుపుల వరకు. ఇంకా ఫుడ్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, ఆ గిఫ్టులు కానివ్వండి, ఈ గిఫ్టులు వాళ్ళే ప్లాన్ చేసుకున్నారనమాట. చాలా క్యూట్గా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు అవన్నీ చూపించలేకపోతున్నాం, అవన్నీ అయిపోయాయి. సో మళ్ళీ కొద్దిగా మిగిలి ఉన్నాయన్నమాట. 3 కలర్స్ ఏమో చేశాను కదా నాన్న. డిఫరెంట్, నేను చెప్తాను. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్గా ప్లాన్ చేశాము. సో ఇది జరిగింది జేఐసీలో అండి, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అంటారు, జూబ్లీ హిల్స్ క్లబ్ అంటారు. మన చెక్ పోస్ట్ పక్కనే వస్తుంది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్యాక్ సైడ్. సో చాలా లొకేషన్స్ చూసామన్నమాట. యాక్చువల్గా అంటే ఇనీషియల్గా ఒక బడ్జెట్ అనుకుంటాం కదా, ఇంత బడ్జెట్లో జరగాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాం. సో మా బడ్జెట్కి తగ్గట్టు కొన్ని చూసాము. ఫైనల్గా జూబ్లీ హిల్స్ క్లబ్ అయితే బాగుంటుంది అనుకొని ఈవెంట్ అక్కడ ఓపెన్లో ప్లాన్ చేసుకున్నాం. అంటే మేము అనుకున్న డెకరేషన్కి, థీమ్కి క్లోజ్డ్ కానీ పైన ఒక కన్వెన్షన్ సెంటర్ అయితే అంత బాగా రాదేమో అనిపించింది. అందుకని ఓపెన్ గార్డెన్లో ప్లాన్ చేసాం యాక్చువల్లీ. ఇంకా ఫస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసాం, తర్వాత ఓపెన్లో ఉన్న డెకరేషన్ అనమాట. ముందే మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఆన్లైన్లో సర్చ్ చేస్తున్నాం ఎవరు మాకు తగ్గట్టుగా ఎవరు బాగా చేస్తున్నారు ఈ మధ్య చేసిన వాళ్ళల్లో అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. సో వెంకీ ఈవెంట్స్ అని చెప్పి ఒక అతను వెళ్ళాడు, వెంకట్ అతని పేరు. సో ఈ మధ్య రీసెంట్గా అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫొటోస్ కానీ అవి బాగున్నాయి. సో మేము అవన్నీ తీసి మేము ఒక థీమ్ లాగా చెప్పామన్నమాట, ఇట్లా చేయగలరా అని చెప్పి. ఎన్చార్టెడ్ గార్డెన్ యాక్చువల్గా మా థీమ్ పేరు. దాన్నే మీరు వీడియోలో చూస్తే కూడా మిషికాస్ గార్డెన్ అని చెప్పి పేరు మార్చారు. సో మేము దానికి కొన్ని ఇన్పుట్స్ లైక్ ఇవి పెడితే బాగుంటుంది, ఇవి పెడితే బాగుంటుంది. అతను కూడా చాలా చెప్పాడు మాకు, ఇట్లా ఇవి అయితే బాగుంటుంది, ఓపెన్ కాబట్టి లైటింగ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పి. బాగుంది అనిపించింది. యాక్చువల్లీ అవుట్పుట్ మేము కూడా అంత బాగా వస్తుంది అనుకోలేదు. అంటే అది జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఆల్మోస్ట్ 2:33 నుంచి అక్కడే ఉన్నాను. ఒక్కొక్కటి అరేంజ్ చేస్తున్నప్పుడు బాగుంది అనిపించింది. ఒక్కసారి లైట్స్ కొంచెం డల్ అయ్యి లైటింగ్ ఆన్ చేసిన తర్వాత స్టన్నింగ్గా వచ్చింది. అంటే మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. సో దట్స్ అబౌట్ డెకరేషన్. అండ్ ఫుడ్ జూబ్లీ హిల్స్ క్లబ్ కాబట్టి వాళ్ళ దగ్గరే తీసుకోవాలి ఫుడ్, అక్కడే ప్లాన్ చేసాము. అండ్ బఫే ఏం ఐటమ్స్ ఉండాలి అనేది వెళ్ళి వాళ్ళకి ఒక 2 days ముందు చెప్పేసి వచ్చామన్నమాట. ఇవి ఉన్నాయని. వాళ్ళది ఒక రెగ్యులర్ మెనూ ఉంటుంది ఇంత స్టాండర్డ్ ప్రైస్కి. అది కాకుండా ఇంకొన్ని యాడ్ ఆన్స్ చేసాం దానికి, స్టార్టర్స్ అట్లాంటివి కొన్ని. అండ్ నెక్స్ట్ గిఫ్ట్స్ అనమాట. ఇది మృదులా ఫ్రెండ్, ఆ అమ్మాయి నా వైఫ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అనుకుంటాను, స్నేహ అని, ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో. సో తను ఇట్లా గిఫ్ట్స్ చేస్తుంది అంటే తనతో మాట్లాడాము అప్పుడు. సో ఈ వుడెన్ బాక్స్ ఐడియా అంతా కూడా తనే ఇచ్చిందనమాట. దీని లోపల చూడండి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్. లైక్ ఇవి ఏవి పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మోస్ట్లీ కూర్చొని మృదులానే ప్లాన్ చేసింది ఎక్కువ. ఇవి అంటే ఏదైతే బాగుంటుంది అని చెప్పి అమెజాన్లో ఇండివిజువల్గా ఆర్డర్ చేసి 3 ఏజ్ గ్రూప్స్గా డిఫరెన్షియేట్ చేసామన్నమాట. లైక్ 0 to 5కి ఒక, అంటే బాక్స్ సేమే అందరికీ, ఇది మెయిన్, ఇది అందరికీ సేమ్. 0 to 5, 5 to 10, 10+ అని చెప్పి 3 ఏజ్ గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. గుర్తుండడానికి ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడైతే ఒకటే ఉంది, ఇది 10+ అనుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకు గుర్తులేదు. సో ఈ వాట్ ఎవర్ ఇది ఏమంటారు దీన్ని, క్లాత్, నెటెడ్ క్లాత్ డిఫరెన్షియేషన్ పెట్టామన్నమాట.
డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి. సో దీంట్లో ఇది 10+ అనుకుంటాను. ఇది ఒక బోర్డ్ గేమ్ ఒకటి ఉంది, చైనీస్ చెక్కర్స్, కెలడిస్కోప్, డిఫరెంట్ పెన్స్ అనమాట. అంటే కొంచెం బాగుండే పెన్స్, దీన్ని స్టిక్ చేశారు లోపల ఉండడానికి. లైక్ ఇంకా ఇది నట్స్ బాక్స్ ఒకటి, కొన్ని చాక్లెట్స్, ఇంకా ఏదో కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి, ఇంకా ఉండాలి యాక్చువల్లీ. ఒక్కొక్కరికి 6-7 డిఫరెంట్ ఐటమ్స్ ప్లాన్ చేశాము. సో దీంట్లో ప్రస్తుతానికి ఇవే మిగిలినాయి. అది దాని డెకరేషన్ కూడా, క్లాత్ పెట్టడం కూడా ఆ టైంలో డిఫరెంట్ గా ఉన్నిందండి. పైదాకా మొత్తం క్లాత్ వచ్చి ఇక్కడ ఫ్లవర్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇది ఒక కార్డ్, ఇది ఇక్కడ ప్రింట్ చేపించి మేము పంపించాము. ఈ కార్డ్స్ ఒక చిన్న మిషికా అని చెప్పి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నట్లు, ఫర్ మై పార్టీ అని నా డాటర్ చెప్తున్నట్లు అనమాట. ఊరికే అట్లా ప్లాన్ చేసాము. చాలా క్యూట్గా ఉండింది మా, అసలు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు గిఫ్ట్లు చూసుకొని. కానీ నాదేంటంటే ఓన్లీ పిల్లలకి ఇస్తే సరిపోదు కదా, పెద్దవాళ్ళకు కూడా బాగుండాలి కదా. అందుకని ఏం చేశాను అంటే నేను కూడా పెద్దవాళ్ళకు కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీకి ఒకటి ఇచ్చాను మా. సో ఇది కవర్ చేయించాము, అప్పటికప్పుడు చేయించాము అనమాట. మీరు ఫోటో బూత్ చూసుంటారు కదా, పెట్టాం కదా ఫోటో బూత్. ఫోటో బూత్లో అందరూ ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పిక్స్ వస్తాయి ఇలా. సో ఇది నాది పాపది అనుకోండి, అందరూ తీయించుకున్నారు, భలే ఎంజాయ్ చేశారనమాట అక్కడ. సో ఆ ఫొటోస్ పెట్టడానికి ఇది. తర్వాత మాదొక ఫ్రాంచైజ్ నుంచి ఒక సోప్ ఇచ్చామ్మా, సోప్ బాక్స్ తయారు చేయించాను దానికోసం సపరేట్గా అనమాట, ఇలా ఫ్లోరల్లో. దీంట్లో కూడా ఈ కార్డ్ ఒకటి పెట్టాము. మిషికా, యువర్ ప్రజెన్స్ వాజ్ ఏ రియల్ ఐసింగ్ ఆన్ ద కేక్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మేక్ మై బర్త్డే స్పెషల్ అనేదన్నమాట. ఇది వాడు చదవలేదు, నేను చదువుతున్నాను. సో ఇదనమాట, చాలా క్యూట్గా ఉండింది. సో ఈ బాక్స్ చేయించమ్మా. దీంట్లో అందరికీ ఒక సోప్ ఇచ్చానమాట. ఇదేంటి అంత ఈజీగా రావడం లేదు. ఇదిగోండి, స్పెషల్గా సోప్స్ తయారు చేయించాను. సో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాము, అంటే ఫ్యామిలీకి ఒకటి, కొంతమంది ఇద్దరికి కూడా ఇచ్చాము ఫ్యామిలీలో. సో ఎవరిని ఖాళీ చేతులతో పంపించలేదు మా. అంటే ఫంక్షన్ చేసుకుంటే మన గుర్తుగా ఏదైనా ఉండాలి కదా. నేనేం చేస్తాను అంటే ఈ మధ్య బాబు పెళ్ళప్పుడు కూడా సిల్వర్ ఐటమ్స్ ఇస్తే తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం కదా. గోల్డ్ సోప్ ఇచ్చాను రిసెప్షన్ రోజు, ఆల్మోస్ట్ ఒక 350 మెంబర్స్కి అనమాట. సో అందరు చక్కగా యూజ్ చేసుకున్నారు. అది కూడా తక్కువేం కాదమ్మా, నా గోల్డ్ సోప్స్ చాలా కాస్ట్లీ మీకు తెలుసు. సో ఒక సిల్వర్ ఐటమే వస్తుంది దాంతో అనమాట. కానీ ఎందుకులే, ఇదైతే యూజ్ చేసుకుంటారు కదా అన్నట్టు ఇచ్చామన్నమాట. సో అట్లా యూస్ఫుల్ థింగ్స్ ఇస్తే గిఫ్టులకి చాలా బాగుంటుంది. సో తన అడ్రస్ కావాలని కూడా చాలా మంది అది చెప్తాను. అండ్ ఫంక్షన్లో ఇంకొన్ని యాడ్ ఆన్స్ ఏంటంటే, ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఓన్లీ మేము ఏదో స్టేజ్ మీద నిల్చొని మా కేక్ కట్టింగ్, వచ్చే జనాల్ని చూసే జనాల్ని అట్లని కాకుండా కొన్ని చిన్న చిన్న సైడ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసాం. లైక్ టర్కిష్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టాం అనమాట. టర్కిష్ ఐస్ క్రీమ్ అంటే యూజువల్గా వెంటనే ఇమీడియట్గా ఐస్ క్రీమ్ చేతికి ఇవ్వకుండా ఇట్లా తిప్పి అట్లా తిప్పి కొంచెం విసిగిచ్చిన తర్వాత ఇస్తుంటారు చూడండి, అది టర్కిష్ ఐస్ క్రీమ్. దాన్ని చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలకి హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి పెట్టాము. హాట్ ఎయిర్ బెలూన్ పెద్దది, ఇంకోటి రౌండ్ది విత్ బాల్స్ ఇన్సైడ్, ఆ 2 ప్లాన్ చేసాము. అవి కూడా బాగానే, అంటే ఒక 2 hours 2.5 hours ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా వచ్చిన చిన్న పిల్లలు పేరెంట్స్ని విసిగించకుండా ఉండడానికి కొన్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాక్లెట్ ఫౌంటైన్, ఇంకా ఈటబుల్స్ అయితే కొన్ని పెట్టాము సైడ్లు. అదే ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ఇనీషియల్గా అసలు మేము క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలే లేరు, ఎవరున్నారు అనుకున్నాం అనమాట. చాలా తక్కువ మంది అనుకున్నాము. సో గిఫ్ట్స్ కూడా కొన్ని తక్కువే ప్లాన్ చేసుకున్నాం. సో సర్ప్రైజింగ్లీ ఆ రోజు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు పిల్లలు. సో గిఫ్ట్స్ కొంచెం తక్కువ అయినాయి యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ అమ్మాయి దగ్గరే, స్నేహ దగ్గరే ఎక్స్ట్రా చేయించి తన దగ్గర మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ ఇచ్చాం ఎవరికైతే ఆ రోజు ఇవ్వలేకపోయాము, అంటే క్లోజ్ పీపుల్కి లేండి. తను చాలా చక్కగా చేసింది. స్నేహ చాలా బాగా చేసింది. వెంకీ ఈవెంట్స్, అది కూడా మేము ఆ 2 ఇస్తాను నేను మీకు, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ చూడండి, ఇద్దరు చాలా బాగా చేశారు. అసలు వెళ్ళంగానే స్టన్ అయిపోయామ్మా, అసలు ఎంత అందంగా ఉంది. నాకేదో ఆ రోజు కొంచెం కోపంగా ఉండినాను, అదేదో కేక్ ఏదో లేట్ అయ్యి ఇదైపోయింది అనమాట. అప్సెట్తో వెళ్ళాను, అసలు మూడే బాగాలేదు, నాకు ఏంది ఇంత లేట్ చేసుకుంటున్నారు. టైం మాకు టైం సెన్స్ చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. లేట్ అయిపోతుంది ఫంక్షన్ అనేసి వెళ్ళాను. కౌశి ఉండమ్మా చూడు లోపలికి రా, చూడు డెకరేషన్ చూడు అన్నాడు. లోపలికి వెళ్ళంగానే మొత్తం నా కోపం మొత్తం వెళ్ళిపోయింది, అంత అందంగా ఉందన్నమాట. మీరు కూడా చూసారు, బ్యూటిఫుల్గా ఉండింది. సో దీని గురించి ఒక చిన్న వీడియో కూడా ఉందమ్మా, చూడండి, లాస్ట్లో వేస్తాము చూడండి. ఏమైనా కానీ ఫస్ట్ బర్త్డే కదా, చాలామంది అన్నారు ఫస్ట్ డే బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి.
మన ముచ్చట ఫంక్షన్ అనేది మనం చేసుకుంటాము, మన పిల్లల కోసము, మన మనవరాళ్ళ కోసము, మనవాళ్ళ కోసం చేసుకుంటామా. వేస్ట్ అనేది ఏముంది చెప్పండి, కష్టపడి సంపాదించేది ఎవరి కోసం. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఇవ్వకూడదా వీళ్ళకి ఇవ్వకూడదా అనేది. డొనేట్ చేస్తామ్మా ఎవరిమైనా కానీ మనకు మించి చేయకూడదు కదా. ప్రతి ఒక్కటి మన తృప్తి కోసం చేసుకుంటాము. ఏదో ₹1,00,000 ఖర్చు పెట్టాం కదా అని ₹1,00,000 డొనేట్ చేయం కదా. ఏమంటారు, ఒక సామెత ఉంది, తనకు మాలిన ధర్మం పనికి రాదు అనేసి. ఉన్నంతలో కొంత ఇవ్వాలి కానీ మొత్తం డొనేట్ చేయడానికి పుట్టలేదుగా ఎవరము కూడా. కాబట్టి ఈ కామెంట్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఇచ్చేవాళ్ళు ఏదైనా పెట్టినప్పుడు ఎందుకు ఇలా చేస్తారు, వేస్ట్ చేస్తారు, ఇది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అంటారు. చేస్తారు తప్పకుండా చాలామంది, మీకు చెప్పే చేయాలని లేదు కదా. ప్లస్ దానం చేసేటప్పుడు ఒకళ్ళకి చెప్పి చేయకూడదు, మాది తప్పు, అది పబ్లిసిటీ అవుతుంది. నాకు తెలిసి చాలామంది డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నంతలో అన్నమాట. ఎందుకంటే అదొక తృప్తి. అంతేకాని ఇప్పుడు మన దగ్గర ₹1,00,000 ఉంటే 50 లక్షలు ఏమి డొనేట్ చేయంగా. ఎవరు లేకపోతే చేస్తాం, అప్పుడు దానికి మనసు కూడా రావాలి. కొంతమంది 100 కోట్లు ఉన్నవాళ్ళు ₹1 కూడా ఇవ్వరు, మరి వాళ్ళనే మనాలి చెప్పండి. కాబట్టి కొన్ని సజెషన్స్ ఇవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఫంక్షన్స్ అనేది ఏదో మనకు మనం చూపించుకోవడానికి కాదు, అందరం కలుస్తాము, సంతోషం, అదొక సంతోషం. అది గొప్ప కోసం కూడా కాదు, కానీ మన బడ్జెట్లో చేసుకోవాలి, మనకు మించి చేసుకోకూడదు ఏ ఫంక్షన్ అయినా కానీ. ఇదైతే నేను చెప్తాను, మేమందరం అలానే ప్లాన్ చేసుకుంటాం, మా బడ్జెట్కి మించి చేసుకోము మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బడ్జెట్ ప్లాన్ చేసుకున్న తర్వాతే దీంట్లో ఇది వస్తుందా అని, లేకపోతే నేను చాలా ఫంక్షన్ హాల్స్ కూడా తిరిగానండి, లైక్ హోటల్స్ చూశాను, ఓకే ఇది ఫుడ్ ఇంతకు వస్తుంది, మా బడ్జెట్లో ఫిక్స్ అయితే ఫైనల్గా ఎక్కడైతే అయిందో అది కూడా చెప్పు, అది అర్థం చేసుకుంటారు ఆబ్వియస్లీ. సో ఫైనల్గా అది సెట్ అయింది, మా బడ్జెట్లోనే అయింది. సో అది ఫైనల్ అనుకున్నాం, అది నేను చెప్పాలనుకున్నాను. సో మిషికా బర్త్డే చాలా క్యూట్గా బాగా జరిగింది, దగ్గర వాళ్ళతో, మా వెల్ విషర్స్తో. సో ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటే అప్పుడప్పుడు ముచ్చటగా ఉంటుంది. కానీ ఫస్ట్ బర్త్డే అంటే గ్రాండ్గా తర్వాత చేయం కదా. సో కాబట్టి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, అది కూడా భలే ఎంజాయ్ చేసింది. దాని ఫ్రాక్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, అది కూడా మృదులానే ఆన్లైన్లో డిజైన్ చేసి తెప్పించుకునింది చాలా క్యూట్గా ఉండింది కదా. నాకైతే భలే నచ్చింది, కాకపోతే దాన్ని ఎత్తుకోలేకపోయాను, దాంతో వాడే కష్టపడిపోయాడు పాపం. సో క్రెడిట్ అంతా వీళ్ళిద్దరికే వస్తుంది అనమాట, డెకరేషన్ కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, అంతా అనమాట. సో చాలా ముచ్చటగా చేసుకున్నాము. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ప్లస్ వాళ్ళ అడ్రస్లు మాత్రం ఇవ్వు నాన్న, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఇస్తాను. ఓకే అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాము. ఇంకొకసారి అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ మా. హ్యాపీ న్యూ ఇయర్, బాయ్.